జగ్గయ్యపేటలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అయితే చూస్తున్నాం మనం ఇప్పుడు. చాలా అంగరంగ వైభవపేతంగా ప్రతి సంవత్సరం కూడా జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. దీనిలో జగ్గయ్యపేట పట్టణ ప్రజలు మొత్తం కూడా చాలా ఆనందంగా పాల్గొనడం జరుగుతుంది. ఎన్నో రకరకాల సంక్రాంతికి సంబంధించిన కార్యక్రమాలు దీంట్లో పొందుపరిచి అందరూ కూడా పాతగడ్డ మీద ఉన్నటువంటి ప్రదేశంలో ముత్యాల రోడ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి శ్రీరామ్ చిన్నబాబు గారు అయితే వస్తున్నారు, మనం చూడొచ్చు. వారందరినీ స్వాగతం చెప్తూ బంజారా నృత్యం చేస్తూ వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు బంజారా డ్యాన్స్తో. ఈ యొక్క కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఉండవల్లి శ్రీదేవి గారు, నెట్టం రఘురామ్ గారు, శ్రీరామ్ తాతయ్య గారు, అలాగే శ్రీరామ్ చిన్నబాబు గారు, అలాగే ఎంపీ గారు కేసినేని శ్రవణ చిన్ని గారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వీరితో పాటుగా అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ బంజారా నృత్యంలో ప్రముఖులందరూ కూడా నృత్యం చేయటం చూస్తున్నాం మనం. ఎమ్మెల్యే గారు గంగిరెద్దు వాళ్ళతో ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత గంగిరెద్దుల ప్రవేశం తర్వాత సార్ అయితే మనకి చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని చూపించారు. ఈ వయసులో కూడా ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం కూడా మేము చూస్తుంటాం. సార్ కరసం చాలా బాగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులందరినీ చాలా అద్భుతంగా అలరించారు. ఈ వయసులో సార్ ఇలా కర్ర తిప్పడం అనేది చాలా అరుదు. సార్ చాలా బాగా మనందరినీ అలరించారు. మేమైతే ఫిదా అయిపోయాం. తాతయ్య గారి మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే కత్తులు కట్టకుండా సరదాగా చూపించారు. ఆ తర్వాత బంజారా నృత్యం, వారు చాలా అద్భుతంగా లంబాడీ నృత్యాన్ని ప్రదర్శించి చూపించారు. ఇక నేనైతే అక్కడే నిలబడి సెల్ఫీ వీడియో తీసుకుంటూ చూస్తున్నాను. ఆ తర్వాత ప్రతి ఒక్కరిని కూడా స్టేజీ మీదకి పిలిచి సార్ మాట్లాడటం జరిగింది. ఇప్పుడే మనతో పాటు గడిపి ఇప్పుడే మరి అర్జెంట్గా ఊరికి వెళ్తున్నటువంటి కేసీఆర్ శివరాజ్ని పార్లమెంట్ సభ్యులు గారికి, శ్రీరామ్ సుబ్బారావు గారికి, ఆర్యవైశ్య యువజన సంఘ సభ్యులకు, ఇక్కడ వచ్చే మహిళా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ గంగిరెద్దుల ఆట, భోగి మంటల్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఏటా ఇదే విధంగా జరుపుకొని మనందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆ భగవంతుడు మనసారి కోరుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆరోగ్యాన్ని ఆయనకి ఇవ్వాల్సిందిగా భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం నిరంతరంగా అది జరుపుకుంటూ ముందుకు పోదాం. ఈ జగ్గయ్యపేటలో దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుదాం, పెద్దవాళ్ళని ఆహ్వానిద్దామని అందరికీ కూడా తెలియజేస్తూ, అష్టదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వచ్చి ఏ గడప దగ్గర కళ్ళాపు చల్లి ముగ్గులు పెడతారో ఆ శుభ సూచంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుందని మనకి నానుడి. అందువల్ల ఈరోజు వస్తున్న దారంతా కూడా ముగ్గులు, గొప్పిమ్మలు ఎంత బాగా ఉన్నాయి అంటే మీకు అందరికీ తెలుసు. గొప్పిమ్మలు అంటే గోపి బొమ్మలు. ఆ గోపి బొమ్మలంటే గోపి శ్రీకృష్ణు యొక్క భక్తులు కనుక ఈరోజు వాళ్ళు చేసే నృత్యాలను చూస్తుంటే ఈరోజు మరి చాలా బాగా చేశారమ్మా. మీరందరూ కూడా ఎంత బాగా చేశారంటే మీ ఎనర్జీ కూడా ఈ లంబాడీ డాన్స్ చాలా బాగుంది. మీరు చాలా బాగా చేశారు. మీ అందరూ కూడా అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ యంగ్ చిల్డ్రన్ భరతనాట్యం చాలా బాగా. అందరూ సభను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం ఇక్కడికి వచ్చిన అందరి కళాకారులకు సన్మానం చేయటం జరిగింది. ఆ తర్వాత ప్రముఖులందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా
ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఇంత అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత అందరూ కలిసి నృత్యం చేసిన వాళ్ళు, కళాకారులు, గంగిరెద్దుల వారు వాళ్ళందరినీ కూడా పిలిచి సన్మానం చేయడం జరిగింది. అందరితో సరదాగా ఫొటోస్ దిగి ఆ తదుపరి వచ్చినటువంటి ప్రేక్షకులకి, కళాకారులకి అందరికీ కూడా భోజన కార్యక్రమాలు, పిండి వంటలు అన్నీ కూడా అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరికీ పంచడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ జగ్గయ్యపేటలో జరిగిన ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తుంటారు. మీరు కూడా ఈసారి జగ్గయ్యపేటలో సంక్రాంతి టైంలో ఉంటే ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలని చూడవలసిందిగా మా యొక్క ఛానల్ తరపున మీ అందరినీ కోరుతున్నా. ముఖ్యంగా ఇంతటి అద్భుతమైన కార్యక్రమం సజావుగా సాగటానికి సహకరించినటువంటి పోలీసు వారికి, అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారికి, వారిని కూడా స్టేజీ మీదకి పిలిచి నెట్టెం రఘురాం గారి చేతుల మీదుగా శాలువాతో సత్కరించడం జరిగింది. అక్కడ మనం పోలీసు వారిని చూడవచ్చు. ఆ తర్వాత అందరూ కలిసి నెట్టెం రఘురాం గారిని కూడా ఘనంగా సత్కరించారు. ఉండవల్లి శ్రీదేవి గారిని కూడా ఆ తర్వాత సత్కరించడం జరిగింది. అలా వచ్చినటువంటి పుర ప్రముఖులందరినీ కూడా శాలువాతో సత్కరించారు అందరినీ. శ్రీదేవి గారు అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా జగ్గయ్యపేటకు హాజరయ్యారు. వారి పిల్లలను కూడా చూడవచ్చు మనం పక్కన. చాలా ఎంజాయ్ చేశారు మేడం గారు వాళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో. ఇది ఫ్రెండ్స్ జగ్గయ్యపేటలో జరిగిన సంక్రాంతి సంబరాలు. అందరికీ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.